గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కెరీర్లో ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు డైరెక్టర్, ఇప్పుడు ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు, నేను రైటర్ని. బట్ వీటన్నిటికీ మించి మన తల్లిదండ్రుల నుంచి ఒక ఐడెంటిటీ వస్తుంది. దాన్ని ఒక్కొక్కరికి అది ముళ్ళ కిరీటం అవుద్ది, ఒక్కొక్కరికి కిరీటం అవుద్ది, ఒక్కొక్కరికి బాధ్యత అవుద్ది, కొంతమందికి పెయిన్ కూడా అవుద్ది. సో ఫైనల్గా మీరు మా ఎంఎస్ గారి కూతురు. అంటే మీరు ఎన్ని అచీవ్ అయినా చేయండి, నేను దాన్ని చాలా గర్వంగానే చెప్తాను. మీరు డైరెక్టర్గా లేదా ప్రొడక్షన్ పరంగా ఎంత సాధించినా, ఎందుకంటే ఒక ఎంఎస్ గారిని కానీ, ఒక బ్రహ్మానందం గారు కానీ, ఒక కోటా గారిని కానీ వీళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడుంటే మాకు అక్కడ ప్రస్తావించాలనిపిస్తుంది యాజ్ ఏ జర్నలిస్ట్గా. సో మీరు మా ఎంఎస్ గారి కూతురు. ఈ ఇంటర్వ్యూ నేను అలాగే డ్రైవ్ చేయబోతున్నాను. మీ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ మాట్లాడుకుందాం కానీ, బట్ ఈ ఇంటర్వ్యూ ఫ్లేవర్ మాత్రం అలాగే ఉండిపోతుంది. మీకు ఓకేనా? డెఫినెట్లీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ టేకింగ్ ఇట్ లైక్ దట్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ అంటే ఆ లెగసీని మేము క్యారీ ఫార్వర్డ్ చేయాలి. లైక్ మేము మా వర్క్ త్రూ కాదు, మా పర్సనాలిటీ త్రూ. ఆ డాడీ వర్క్ని నేను యాజ్ ఎ డాటర్ ఎవరైనా ఇలా అడిగినప్పుడు కానీ ఐ టేక్ ఇట్ లైక్ ఎ బ్లెస్సింగ్. సూపర్. మాకు ఎంతమంది బ్లెస్సింగ్ ఇవాళ లభిస్తుందంటే ఆయన వర్క్, ఆయన పర్సనాలిటీ వల్లే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అడ్రెస్డ్ లైక్ దట్. ఇప్పుడు ఎలా ఉంది మేడం లైఫ్? గుడ్ అండి, గుడ్. అంటే నాన్న మాకు ఎప్పుడు నేర్పించింది ఒకటే, స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రమ్ జీరో, ఇఫ్ యూ ఫాల్ డౌన్ ఆల్సో అక్కడి నుంచి మళ్ళీ లెగడం, మళ్ళీ పరిగెత్తాలి. సో అది అలవాటు ఉన్నోడికి ఎప్పుడు లైఫ్లో అంత ప్రాబ్లం ఉన్నా మేము ఫేస్ చేయగలం, ఆ ధైర్యం ఉంది కాబట్టి ఇట్స్ గుడ్. పర్సనల్గా మీ జర్నీ నాకు కాస్త తెలుసు మేడం. ఎందుకంటే మీరు మీడియాలో కూడా వర్క్ చేశారు. మీ కొలీగ్స్తో మాట్లాడినప్పుడు కొంత చెప్పారు. ఎంఎస్ నారాయణ అనే ఒక లెజెండరీ యాక్టర్ ఇండస్ట్రీలో, ఆయన అనుకుంటే, ఆయన చెప్తే ఎక్కడైనా వర్క్ దొరకద్ది, ఎక్కడైనా పని అవుద్ది. అలాంటిది ఎప్పుడూ కూడా నా కూతురు వర్క్ ఇవ్వండి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఆర్టిస్ట్గా బాగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు, జనాలకి బాగా రీచ్ అవుతున్న సమయంలోనే మీరు డైరెక్టర్ అయ్యారు, మీడియాలో వర్క్ చేశారు. సో ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన ఆరాన్ని తీసుకున్నారు కానీ ఆయన సపోర్ట్ తీసుకోలేదు మీ కెరీర్లో. 100%. ఎందుకు ఆ డిసిషన్ కాన్షియస్గా తీసుకున్నారా, లేకుంటే ఎందువల్ల? అంటే ఆయన ఉన్నప్పుడు కెరియర్లో ఒక గ్రేట్ హైట్స్లో ఉన్నప్పుడు నాన్నగారు సపోర్ట్ తీసుకుని మనం ఏదో ఉన్నాము, ఏదో చేస్తున్నామని ప్రూవ్ అప్పటికప్పుడు ట్రై చేయొచ్చు. బట్ తర్వాత మనకు వర్క్ రాలేదనుకోండి, ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, అది ఎంతవరకు పనికొస్తుంది? ఎప్పుడైనా మన కష్టము మనకు వచ్చిందే మనతో వస్తుంది, ట్రావెల్ అవుతుంది. సో ఐ లెర్న్డ్, నేను నా స్ట్రగుల్ నేను పడ్డాను, నేను నేర్చుకున్నాను, నేను నేర్చుకుంటూనే ముందుకెళ్ళా. కాస్త అంటే మీ జర్నీ కాస్త వివరంగా చెప్తారు? అంటే నేను స్టార్ట్ చేసింది కూడా కెరియర్లోకి రావడం అదంతా కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అంటే మీడియాలోకి వచ్చాను. మీడియాలోకి వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విసా టీవీ, అట్లా ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ ఐ లెర్న్డ్ అండ్ ఐ కేమ్ ఇన్ టు మా టీవీ. మా టీవీలో ఒక 3 years వర్క్ చేశాను. చేస్తున్నప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ ఎ ఫిలిం. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మా నాన్నగారు అసలు హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఓకే టు డూ దట్. ఎందుకు నువ్వు ఇప్పుడు అంటే ఆయనకి తెలుసు కదా, హీ స్ట్రగుల్ వాజ్ వెరీ లాంగ్. 15 years ఆయన స్ట్రగుల్ అయ్యాక యాక్టర్ అయ్యారు. ఆయన అనుకున్న రైటర్గా సస్టైన్ అవ్వలేదు. సో ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు వద్దు, నువ్వు ఈ జాబ్ వదిలేసి ఇఫ్ యూ గో దేర్ నీకు తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. నేను అంటే ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఐ డోంట్ నో హౌ ఇట్ ఈజ్ అని చెప్తే, నేను అంటే ఆ ఇంట్రెస్ట్ నాకు తెలియకుండానే వచ్చింది, చెయ్యాలి అన్న ఇది ఉండింది. నేను వర్క్ చేసుకుంటూ ఇది కూడా చేస్తుంటే ఇంకా డాడీ అన్నారు వన్ డే నువ్వు రిజైన్ చెయ్యి, డైరెక్ట్ చేయను. దెన్ ఐ కంప్లీట్లీ గాట్ ఇన్ టు దట్. ఐ డైరెక్టెడ్ ఎ ఫిలిం. బట్ అన్ఫార్చునేట్లీ నా మూవీ రిలీజ్ చూసారు నాన్న, 1 monthలో హీ పాస్డ్ అవే. దెన్ ఐ గాట్ టు నో రియల్ వరల్డ్ ఏంటి అనేది అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా నాకు వరల్డ్ అంతా ఒక ఫెయిరీ టైల్ లాగా డాడ్ ఉన్నారు కాబట్టి రియల్గా తెలీదు మనకి. సో అప్పుడు నేను ఇండస్ట్రీలో కూడా లేను, ఐ వాజ్ ఇన్ మీడియా కాబట్టి. రియల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎవరు మెంటర్స్ ఎవరు లేరు మనకి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎట్లాగా అనేది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను ఒక 5 years. బట్ ఐ నెవర్ స్టాప్డ్. ఐ డిడ్ ఏ సాంగ్ విత్ మై డాటర్, నా డాటర్నే పెట్టి అట్లా చేసి ఆ తర్వాత ఇంకొక ఇది చేశాను, ఒక వెబ్ సిరీస్ ఒకటి చేశాను. అట్ దట్ పాయింట్ ఓన్లీ ఐ గాట్ ఇన్ టు ఓటీటీ, ఎందుకంటే ఐ వాస్ కంఫర్టబుల్ దేర్. కొంచెం
ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఇట్లాగే. ఐ డి వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఐ డిడ్ దట్, బట్ లాక్డౌన్ వచ్చింది. ఐ డిడ్ ఎ గుడ్ జాబ్, లైక్ దట్ వాజ్ ఇన్ మై ఓన్ స్టైల్ ఆ సిరీస్ చేయటం కూడా. దాని తర్వాత ఇంకా లాక్డౌన్లో ఐ డిడ్ లాట్ ఆఫ్ థింకింగ్. అంటే మనము డైరెక్షన్లో ఉండి ఇట్లా స్ట్రగుల్ అయిన 5 years అయిపోయింది అప్పటికే. సో వేర్ ఐఎమ్ గోయింగ్ అనేది ఐ థాట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ కెరియర్ ఐ షిఫ్టెడ్. అప్పటికే ఓవర్ క్వాలిఫైడ్ అన్నట్టు జాబ్స్ కూడా రాలేదు నాకు. జాబ్కి ఇది వెళ్తే చాలా పెద్ద ఆల్రెడీ సమస్య ఇది. నువ్వు డైరెక్ట్ చేసావు కదా, నీకు జాబ్ ఏంటి, యూ కీప్ ట్రయింగ్ అనేవారు. బట్ మై టైమ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్, మై టైమ్ ఈజ్ ప్రెషస్, మై లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్యాషన్ ఉంటుంది. కానీ దానికోసం నీ లైఫ్ని నువ్వు కిల్ చేసుకోలేము. అండ్ ఐ హ్యావ్ 2 daughters, ఐఎమ్ ఏ సింగిల్ పేరెంట్. సో ఐ థాట్ ఓకే సంథింగ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ అని ఇంకా ప్రొడక్షన్లోకి ఐ ఎంటర్డ్ సూపర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అక్కడ నేను మళ్ళీ 0 నుంచి ఐ స్టార్టెడ్. లాట్ ఆఫ్ స్ట్రగుల్, లాట్ ఆఫ్ లెర్నింగ్. వన్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాన్నని చూస్తూ పెరగడము, ఆ వాతావరణం తెలియడంలో ఆ ట్రైట్స్ చాలా ఈజీగా ఐ యూస్ టు క్యాచప్ లైక్ దిస్. క్యాచప్ చేశాను. ఐ డిడ్ 4 projects, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్, అండ్ ఐ స్టార్టెడ్ మెంటరింగ్ లాట్ ఆఫ్ పీపుల్. లైక్ హౌ నా స్ట్రగుల్ నాకు తెలుసు, మై ఫాదర్ స్ట్రగుల్ అయినో. సో ఐ యూస్ టు క్యాచప్. రైట్ టాలెంట్కి ఎవరిదన్నా ఉంది అంటే ఐ యూస్ టు హెల్ప్ దెమ్. వాళ్ళ కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి ఐ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్ లైక్ దట్, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, సారీ దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అన్నట్టు ఫీల్ అవుతారు. అంటే యాక్చువల్గా ఇది మనం సాధించింది అని. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగడానికి కూడా కారణం అదే మేడం. ఇప్పుడు ఎంఎస్ గారి గురించి మనం ఒక సందర్భంలో మాట్లాడుకోవడానికి ఎంఎస్ గారి వారసులు వచ్చి ఇక్కడ కూర్చుంటే, సో వాళ్ళకు ఒక జర్నీ ఉంది, వాళ్ళు ఒక సక్సెస్ జర్నీ చేస్తున్నారు, వాళ్ళు ఒకటి అచీవ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుకుంటే ఇంకా ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకని ఈ ప్రశ్న అడిగాను. యాక్చువల్గా మేడం, ఒక తండ్రి చనిపోతే ఆ బాధ కొడుకైనా కూతురికైనా ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ అది, తండ్రి చనిపోవడం అనేది. ఈ 11 ఏళ్ల కెరీర్లో ఈ క్షణంలో మా నాన్న పక్కన ఉంటే బాగుండేది కదా అని మీకు అనిపించిన ఒక్క క్షణం ఏది ఆ సందర్భం ఏంటి? ఎవ్రీ మూమెంట్ ఆ పెయిన్ ఉంటుంది మాకు, ఆ లాస్, ఆ వాయిడ్ ఉంటుంది, అది ఎవరు తీర్చలేంది. నాకు మేజర్గా నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్, నా అచీవ్మెంట్స్ కన్నా మా నాన్న నేను డైరెక్ట్ చేసిన సినిమా చూసారు. ఐఎమ్ హ్యాపీ దట్ హీ సా మీ ఓకే షీ కెన్ డూ ఇట్ అనే ఒక దాంతోటే హీ లెఫ్ట్ ద వరల్డ్. ఇప్పుడు నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్, మొన్న మై యంగ్ వన్ బాట్ హర్ కార్ బై హర్ సెల్ఫ్, అండ్ మై ఎల్డర్ వన్ ఈస్ డూయింగ్ అ బిజినెస్. సో వెన్ దే ఆర్ అచీవింగ్ దీస్ థింగ్స్, నాన్న ఉంటే పక్కన బాగుండు కదా, అమ్మ ఉంటే బాగుంటుంది. అరే ఇప్పుడు దాకా వాళ్ళు చాలా చిన్న ఏజ్లో చనిపోయారు నాన్న. అట్ ద ఏజ్ ఆఫ్ 63 ఓన్లీ హీ పాస్డ్ అవే. సో అప్పుడే కాకుండా ఉంటే ఈ జర్నీ మేము చూసుకునే టైంలో ఆయన లేరు, మేము స్ట్రగుల్ అయ్యే టైంలో హీ పాస్డ్ అవే. ఇప్పుడు ఉండుంటే అట్లీస్ట్ హీ విల్ బీ వెరీ హ్యాపీ సీయింగ్ మీ వాట్ హీ థాట్ ఆఫ్ డూయింగ్. ఆయన చేయాలనుకునే కొన్ని నేను చేస్తున్నప్పుడు అరే డాడీ ఉంటే చూసి చాలా సంతోషించేవారు కదా అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. అది మనోరాళ్ళ సక్సెస్ ఇంకా రిలాక్స్ అవ్వలేదు నాన్న, కష్టపడతానే లాస్ట్ మూమెంట్ వరకు హీ పాస్డ్ అవే. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోలేదు, రిలాక్స్ అవ్వాల. ఆ రిలాక్స్ అయ్యే టైం వచ్చి కొంతకాలం మాతో స్పెండ్ చేసి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఎప్పుడు. అది దట్స్ ఎ వాయిడ్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 years అండి. వి డిడ్ నాట్ గో టు భీమవరం సంక్రాంతికి వెళ్ళి చనిపోయారు. మాకు అసలు అదొక ట్రామా లాగా ఉండిపోయింది. నేను మా బ్రదర్ ఈ ఇయరే అనుకున్నాం, లేదు మనం అట్లా అది ఒక బ్లాక్ మార్క్ లాగా పెట్టకూడదు, ఓకే ఆయన టైం అయింది, మనం కూడా వెళ్ళి సెలబ్రేట్ చేయాలి, ఆయన రూట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి లెటస్ గో అని ఈ ఇయరే మేము డిసైడ్ అయ్యాం. ఓకే. సో అందుకని అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి భీమవరం వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు, సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. అయితే లాస్ట్ ఇయర్ సుమా గారిని నేను కనుమ రోజు కలిసా, యాంకర్ సుమా గారు. కలిసినప్పుడు పండగ చేసుకుంటున్నారా అంటే లేదు మ్యామ్ ఇట్లా అయిందని చెప్పాను. షీ టోల్డ్ మీ వన్ థింగ్, నాన్నగారు లేరు అని మీరు సల్క్ అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా, ఆయన లేకపోయినా ఆయన జర్నీని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, దెన్ దే విల్ బీ హ్యాపీ, మీ పిల్లలకి మీరు ఇచ్చే లెగసీ కూడా అదే కదా అని చెప్పారు. దట్ మూమెంట్ రియలీ కాట్ మై. సంక్రాంతి టైంలో అలా జరిగిందని 10 ఏళ్ళుగా సంక్రాంతి చేసుకోవట్లేదు. ఆ మేడం కూడా అలా చెప్పా, సుమ గారు చాలా బాగా షీ టోల్డ్ మీ ఇట్లా ఎందుకు సెలబ్రేట్ చేసుకోండి, లెగసీ కంటిన్యూ అవుతుంది, మీ పిల్లలకు కూడా హ్యాపీనెస్ ఫార్వర్డ్ అవ్వాలి తప్ప ఎనీ టైమ్ వీ ఆల్ విల్ పాస్ అవే, బట్ కీప్ సెలబ్రేటింగ్ ద మూమెంట్స్
సో దట్ దే విల్ బీ హ్యాపీ అని చెప్పారు. మేము కూడా ఇంకా ఐ థాట్ ఈ ఇయర్ కూడా కొంచెం ఇక్కడే చేసుకున్నాము. వీ డి నాట్ ఇట్స్ నాట్ లైక్ అంత బాధపడతా అట్లా లేము. మేడం యాక్చువల్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే ఏదో మిమ్మల్ని ఎమోషనల్ చేసేసి లేదంటే ఒక కాంట్రవర్షియల్ తీసుకొచ్చి దానికోసం కాదు. బట్ నేను అడిగే క్వశ్చన్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారేమని ముందే చెప్తున్నాను. నా ఉద్దేశం అది కాదు, బట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. నాన్నగారిని అక్కడ నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఇంకా కష్టమని చెప్పిన తర్వాత ఒక కూతురుగా బాధ తట్టుకోలేక డాక్టర్స్తో మీరు ఒక రకమైన వాదనకు దిగారంట. లెట్స్ డూ సంథింగ్, ఎందుకు గివప్ ఇచ్చేస్తున్నారు, హాఫ్ అన్ అవరో 1 అవరో ఉందంటే లేదు ఇంకా ప్రయత్నించండి అని చాలా గట్టిగా ఫైట్ చేశారంట ఆ టైంలో. ఇట్ ఈస్ ట్రూ అండి. అంటే తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు అంబులెన్స్ దిగి స్ట్రెచర్ ఎక్కారు. అది వాట్ ఈస్ ఇట్ షోయింగ్ యూ అంటే హీ స్టిల్ హ్యాస్ దట్ లోపల స్టామినా ఉంది. హీ వాంట్ టు ఫైట్, హీ వాంట్ టు లివ్. దట్ ఆయన దిగి ఎక్కారు. చాలా పెయిన్ ఉంది ఆయన ఫేస్ లో. అక్కడ హార్ట్ స్ట్రోక్ మేడం, భీమవరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. భీమవరంలో వచ్చింది. తీసుకొస్తుంటే ఆన్ ద వే విజయవాడలో కూడా వచ్చింది. ఓకే. సో 2 strokes వచ్చినాయి. ఓకే. హీ కేమ్ హియర్. అంబులెన్స్లో దిగిన తర్వాత నన్ను ఎవరు ఎక్కించొద్దు, నేను ఎక్కుతానని ఆయన స్ట్రెచర్ ఆయనంతటా ఆయన ఎక్కారు. డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను అన్నా, మా నాన్నగారు హీ షోయింగ్ దట్ ఐ వాంట్ టు లివ్ అనేది ఆయన చూపించినప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయాలి కదా అంటే అప్పుడు హీ డిడ్ ఎ సర్జరీ. అదర్వైజ్ హీ టోల్డ్ అందరినీ పిలిచేయండి ఇంకా అని. సో 2 days హీ ట్రై టు లివ్ అండి. నమ్మారా మేడం మీరు తిరిగి వస్తారు ఖచ్చితంగా వస్తారని అనుకున్నాము. అసలు వీ డిడ్ నాట్. నాన్నగారు కూడా హీ వాజ్ థింకింగ్ సో. బట్ ప్రాబ్లం ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అంత టైంలో బీపీ చాలా డౌన్ అయిపోతుంది హార్ట్ స్ట్రోక్ తర్వాత. అంత లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు లోపల బాడీ పార్ట్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. దట్స్ హౌ హిస్ కిడ్నీ గాట్ ఎఫెక్టెడ్. కిడ్నీ ఎఫెక్ట్ అయింది. ఇంకా మేము కాపాడుకోలేకపోయాము అప్పుడు. సారీ మేడం.